హాయ్ హలో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. ఈరోజు నేను మా పాపకు డిజైన్ చేసిన డ్రెస్సెస్ అన్నీ కూడా మీతో షేర్ చేసుకోబోతున్నాను. చూసేయండి, ఎక్కడ స్కిప్ అయితే చేయకండి. వీడియో స్కిప్ చేశారంటే మిస్ అవుతారనమాట. అలాగే ఎంతెంత కాస్ట్ పడింది ఏంటి అని చెప్పేసి మీతో షేర్ చేస్తాను. ప్రతిదీ కూడా ఎలా స్టిచ్ చేశాను అని చెప్పేసి. ఇదైతే మొదటగా చూస్తున్నారు కదా, క్రాప్ టాప్ అండి. నాకు ఇది మీటర్ అయితే 1000 రూపీస్ అయితే పడింది అనమాట. చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్. దీని మీద చిప్ వర్క్ అయితే వచ్చిందండి. ఇందులో లో కాస్ట్లో కూడా ఉన్నాయి. 450 రూపీస్లో కూడా, మీటర్ 450 రూపీస్లో కూడా ఉందన్నమాట. అంటే అందులో కలర్స్ మిక్స్ అయిపోయి వచ్చిందనమాట. మేమైతే బాగుంటుంది అని చెప్పేసి కాస్ట్ ఎక్కువైనా సరే తీసుకున్నాము. 1000 రూపీస్ మీటర్ అనమాట. ఇద్దరికి కూడా 1000 అయితే పడింది. చూసారా, ఈ విధంగా అయితే ఉందన్నమాట. ఇది నెక్ వచ్చేసి మామూలుగానే పెట్టేసానండి. స్వీట్ హార్ట్ నెక్ పెట్టేసి కొద్దిగా హ్యాండ్స్కి అంతా కూడా కొద్దిగా లైనింగ్ అనేది కింద యాడ్ చేశాను. బ్యాక్ సైడ్ అయితే ఉక్స్ పెట్టాను. కింద ఫ్రిల్స్ చూశారు కదా, తక్కువగానే పెట్టాను. ఇందులో నేను యోక్ పాట్గా అయితే డిజైన్ చేసుకున్నాను. అంటే కట్ చేసి పెట్టుకున్నాను. నాకు సరిపడా కూడా వచ్చింది. ఇందులో మీటర్ క్లాత్లోని మా పాప క్రాప్ టాప్ నాకు డ్రెస్కి, అంబ్రెల్లా డ్రెస్కి పైన యోక్ పాట్గా అయితే కూడా వచ్చిందనమాట. అడ్జస్ట్మెంట్ చేసి స్టిచ్ చేశాను. ఇంక ఇక్కడైతే లెహంగా పార్ట్ వచ్చేసి ఫ్రిల్స్ పెట్టేసి లెంత్ కొద్దిగా ఎక్కువే పెట్టానని చెప్పొచ్చండి. ఎక్కువే పెట్టాను, పెరుగుతున్న పాపలు కదా, అందుకని చెప్పేసి లెంత్ అయితే పెట్టానమాట. కింద కట్ వర్క్ అనేది యాడ్ చేశాను. ఇది వేసుకుంటే ఒకవేళ ఎలా ఉంటుంది అని చెప్పేసి షేర్ చేస్తాను చూడండి. మా వర్ణికాకి అయితే కుట్టాను. అంటే సంక్రాంతి పండగకి తనకు తొందరగా కుట్టానమాట. ఇంకా టైం ఉంది కాబట్టి ఇప్పుడు నిదానంగా ఇలా డిజైన్ చేశాను అనమాట. రిషికి అయితే ఆ పిక్ కూడా యాడ్ చేస్తాను చూడండి. చూడండి, ఈ విధంగా అయితే ఉందన్నమాట. వర్ణికాకి పైన పెప్లం టాప్కి వచ్చేసి కింద ఈ బార్డర్ లేస్ అయితే వేశాను. మా పాపకైతే వేయలేదు. కింద దీనికైతే లెహంగా పార్ట్కి అయితే వేశాను అనమాట. చూసారు కదా, లుక్ అయితే ఆ విధంగా ఉంటుందండి. వర్ణికాకి ఏంటంటే ఫ్రిల్స్ బాగా పెప్లం టాప్కి బాగా పెట్టేశాను అనమాట. ఎక్కువ మీటర్ క్లాత్ తనకి మొత్తం కూడా యూజ్ చేసేసాను మీటర్ క్లాత్. రిషికి అలా కాదండి, కొద్దిగా తగ్గించి స్టిచ్ చేశాను అనమాట. మామూలు డాటర్ లాగా డ్రెస్ ఉంటుంది కదా అని చెప్పేసి నేను ఆ విధంగా అయితే పెట్టుకున్నాను. నాకు కింద అంబ్రెల్లా కట్కి నేను ఏ విధంగా క్లాత్ డిజైన్ చేసుకున్నాను అని చెప్పేసి కూడా, అంటే ఎలా తీసుకున్నాను అని చెప్పేసి కూడా షేర్ చేస్తాను మీతో. ఇక్కడ చూస్తున్నారు కదా, మా పాపకైతే స్పేస్ సిల్క్ శారీ అయితే తీసుకున్నాను. కింద వచ్చేసి లెహంగా పార్ట్కి. ఇంక ఇది వచ్చేసి నేను మీషోలో తీసుకున్నానండి. క్లాత్ వచ్చేసి మీషోలో తీసుకున్నాను. క్లాత్ వచ్చేసి 2 మీటర్స్, కరెక్ట్గా 2 మీటర్స్ అయితే వచ్చింది. ఈ చాలా బాగుందండి. లెంత్ కూడా మా పాపకు నేను ఎక్కువ పెట్టాను. ఇందులో స్ట్రైట్ లైన్స్ వచ్చేసి చిప్స్ అక్కడక్కడ వచ్చున్నాయన్నమాట. కట్ వర్క్ బార్డర్ అయితే పెట్టాను చూసారు కదా. కింద బ్యాక్ హుక్స్ పెట్టేసి రౌండ్ నెక్ అయితే పెట్టేశాను. ఎక్సలెంట్గా ఉందండి. చూసారు ఇక్కడ కట్ వర్క్ షేప్ ఎంత నీట్గా వచ్చిందో, పర్ఫెక్ట్గా అయితే వచ్చిందండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అండి. ఒకవేళ మీకు కూడా డిజైన్ చేయాలనుకుంటే ఖచ్చితంగా డిజైన్ చేసి పంపిస్తాను. చూసారు కదా, చాలా తక్కువ కాస్ట్. స్టిచ్చింగ్ కాస్ట్ బయట 600 800 ఉందండి. నేను చాలా తక్కువే తీసుకుంటాను, చెప్తున్నాను కదా, తక్కువ తీసుకుంటాను. బయట కన్నా మన దగ్గర రీజనబుల్ ప్రైజెస్ అయితే ఉంటాయి. ఒకవేళ మీకు కావాలి, డిజైన్ చేయాలి అనుకుంటే కనుక నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేశారంటే నేను నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తానన్నమాట. క్రాప్ టాప్ వచ్చేసి ఆ విధంగా డిజైన్ చేశాను. కింద వచ్చేసి ఇలా ఎలాస్టిక్ పెట్టేశాను అనమాట. ఇంతకుముందు స్పేస్ సిల్క్ శారీకి దానికి పెట్టలేదండి ఎలాస్టిక్. థ్రెడ్స్ ప్రొవైడ్ చేద్దాము, థ్రెడ్స్ పెడదాము అని చెప్పేసి పెట్టానమాట. ఇక్కడ రిషి చూసారా, ఎన్ని వేషాలు పడుతుందంటే అన్ని వేషాలు పడుతుంది. అది పగలగొట్టింది అనమాట స్పెట్స్ ఒక పక్క, అలానే పెట్టుకొని వచ్చేసింది. ఇంకా చూసారా, ఇది చెప్పాను కదా, లైన్స్ వచ్చేసి చిప్ వర్క్ అనేది వస్తుందండి అక్కడక్కడ. మనకు చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్, కాటన్. మీకు దగ్గరగా కనిపించాలని చెప్పేసి ఇలా చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా, లెంత్ అనేది నేను ఎక్కువే పెడతానండి. ఎందుకు అంటే పెరిగే పిల్ల తొందరగా పెరిగిపోతుంది రిషి, అందుకని చెప్పేసి లెంత్ ఎక్కువే పెట్టాను. ఇంక ఇక్కడ ఈ విధంగా అయితే పెట్టాను అనమాట. బాగుంటుంది షో పర్పస్ అని చెప్పేసి. మిడ్డీకి అంటే స్కర్ట్ లాగా అనమాట. ఇది 2 మీటర్స్ క్లాత్ కదా, ఫ్లేర్ అయితే బాగానే వచ్చింది. ఇందులోనే నేను ముందుగానే పైన కింద అట్లా కట్ చేయకుండా లెంత్ చూసి నేను ముందుగానే పైన క్రాప్ టాప్కి అయితే తీసేసాను అనమాట. ఇంక ఇక్కడ మిగిలింది క్లాత్ వేరే శారీలోది అని చెప్పాను కదా, దాంతోనే నేను ఈ విధంగా డిజైన్ అయితే చేసుకున్నాను. డిజైన్ చేశాను అనమాట. రిషికి అనమాట. నెక్ చూసారా, ట్రెండింగ్ నెక్. ఈ వీడియో కూడా నేను షేర్ చేశాను. ఒకవేళ కావాలి అనుకుంటే మన ఛానల్లో చెక్ చేసి చూడండి. చూసారా ఎంత బాగుందో. అన్నిటికీ మామూలు ఫ్రిల్స్ ఎందుకు అని చెప్పేసి దీనికైతే బాక్స్ ప్లీట్స్ అయితే పెట్టానమాట.
బాక్స్ ప్లీట్స్ పెట్టేసి కింద బార్డర్ అనేది జాయిన్ చేశాను. పెద్దగా వచ్చింది ఇదైతే బాగా. బ్యాక్ హుక్స్ పెట్టేసి ఇలా 2 స్టెప్స్గా థ్రెడ్స్ అయితే పెట్టాను. అన్నిటికీ ఒకేలాగా లేకుండా బాగుంటుంది. పైన వచ్చేసి హ్యాండ్స్ నేను ఫ్రిల్స్ పెట్టేసి చిన్న హ్యాండ్స్ అయితే పెట్టానమాట. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా ఆన్లో ఉంచుకోండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తారని అనుకుంటున్నాను. చూసారు కదా, ఈ విధంగా అయితే రౌండ్కి పెట్టేసి ఈ విధంగా పెట్టాను. చాలా బాగుండింది. వేసినప్పుడు ఫొటోస్ అది పెడతానండి. ఇప్పుడైతే కుదరలేదు కదా. ఖచ్చితంగా అయితే ఫొటోస్ అయితే షేర్ చేస్తాను. చాలా బాగా వచ్చింది ఫ్రాక్ అనేది. నాకు చాలా బాగా నచ్చింది. లెంత్ అనేది కొద్దిగా పెద్దగానే ఉంది. ఇంకా ఉండిలేండి అని చెప్పేసి నేను పెద్దగానే పెట్టేశాను. బాగుంటుంది కదా అని చెప్పేసి హ్యాండ్స్ చూసారా, ఇలా పైన కుచ్చు పెట్టేసి చిన్న పఫ్ హ్యాండ్స్ అయితే ఇచ్చానమాట బార్డర్ పెట్టి. ఇంకొచ్చేసి నేను కూడా కట్ చేశాను అని చెప్పాను కదా, అది కూడా ఇక్కడ మీతో షేర్ చేసుకుంటాను. 1 మీటర్ క్లాత్లోనే నాకు కూడా వచ్చింది. ఇంకా పైన రిషికి స్కర్ట్కి కింద పెట్టాను కదా లెహంగాకి, పైన క్లాత్ అంతా కూడా శారీ పన్నా కదా పైన మిగిలిపోయింది. దీంతో ఇంకొకటి డిజైన్ చేయబోతున్నాను. ఇది వచ్చేసి ఒక పర్పస్ మీద రెడీ చేశానండి డ్రెస్ అనేది. నాకు అప్పటికి టైం ఉంటుందో ఉండదో అని చెప్పేసి ఇంకా ఇప్పుడు స్టిచ్ చేశాను. ఇంకా పండగ అయిపోయింది, స్టిచ్ చేసేటివి అంతగా రావు మనకి. అందుకని చెప్పేసి నేను ఖాళీగా ఉన్నాను కదా అని చెప్పేసి షిరిడి నుంచి వస్తానే ఈ పని అయితే పెట్టేసుకున్నాను అనమాట. అప్పుడు కుదురుతుందో కుదరదో మళ్ళీ హడావిడి ఎందుకు, రెడీ చేసి పెడితే తొందరగా అయిపోతుంది కదా అని చెప్పేసి రెడీ చేశానమాట. ఇది ఇంకొక పని ఉంది, చెయ్యాలి. నెక్స్ట్ వీడియోస్లో మీతో షేర్ చేసుకుంటాను. 2 in 1గా యూజ్ చేసుకోవచ్చండి ఆ డ్రెస్ అనేది. అదే ఇక్కడ మీతో షేర్ చేస్తున్నాను అనమాట. లేస్ అనేది ఇది మిగిలింది. వర్ణికాకి నెక్ డిజైన్కి పెప్లం టాప్కి వేసాను అనమాట. ఇంకా రిషికి కింద లెహంగా పార్ట్కి అయితే వేసేసాను. ఇంక ఇదంతా మిగిలిందనమాట. దీంతో కూడా ఒకటి డిజైన్ చేయబోతున్నాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకున్నారంటే అన్నీ కూడా మీకు అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఇంకా నేను కట్ చేసి పెట్టానని చెప్పాను కదా, ఈ శారీ మీకు గుర్తుందా? నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టానండి. 300 శారీ వచ్చేసి కింద. ఇదైతే రిషికి నేను కట్ చేశాను కదా, అందులోనే నాకు మిగిల్చుకున్నాను అనమాట. అంటే సరిపడా ఉంచుకున్నాను. తనకి అంతా కూడా ఎక్కడ తక్కువ అయిన ఏం లేకుండా చేశాను అనమాట. నాకు కూడా ఇందులోనే క్రాప్ అంటే పైన యోక్ పార్ట్కి అయితే వచ్చింది. హ్యాండ్స్, యోక్ పార్ట్, ఫ్రంట్, బ్యాక్ కూడా స్టిచ్ చేసేసాను అనమాట. చూసారా, ఆ శారీ మీషోలో పెట్టాను కదా, కరెక్ట్గా మ్యాచ్ అయిందండి నిజంగా. నాకు అందులో చున్నీగా దుప్పట కింద ఫ్లేర్కి వచ్చేసి ఉంటుందన్నమాట. నేను డిజైన్ చేసుకోబోతున్నాను. ఎగ్జాక్ట్గా అయితే మ్యాచ్ అయింది. చూసారా, చాలా బాగుండిందండి. నాకైతే కాంబినేషన్ కూడా బాగా వచ్చిందనమాట. నేను అస్సలు అనుకోలేదు. ఇంకా తర్వాత చూశానమాట, అర్రే మ్యాచ్ అయిపోయింది అని చెప్పేసి నేను కూడా స్టిచ్ చేసుకుందామని చెప్పేసి పక్కన పెట్టేశాను. ఇది ఇంకా నేను తర్వాత అయితే స్టిచ్ చేసుకుంటాను. చూసారా, కరెక్ట్ మ్యాచింగ్, చాలా బాగా మ్యాచ్ అయింది అనమాట. సూపర్ కాంబినేషన్ అండి. నాకు దుప్పట అలాగే కింద వచ్చేసి ఫ్లేర్కి కూడా ఉంటుంది. 2 కూడా డిజైన్ చేసుకుంటాను అనమాట. చూసారా, ఇంకొచ్చేసి వేరే అక్క మన దగ్గర పండక్కి ముందు, నేను షిరిడి వెళ్ళే ముందు బ్లాక్ బ్లౌజెస్ మన వీడియోలో చూసే ఉంటారు మీరు. 2 అయితే తీసుకొని వచ్చి ఇచ్చారు. 2 కూడా ఒకే బ్లౌజెస్ అనమాట. మన వీడియోస్ ఫాలో అవుతుంటే మీకు తెలిసే ఉంటుంది. తన అక్క వచ్చేసి ఇంకొక శారీ అవి తీసుకొచ్చిందండి. 2 శారీస్ వచ్చేసి పీకో ఫాల్ చేయాలి. అలాగే 1 శారీ వచ్చేసి 1 శారీలో బ్లౌజ్ వచ్చేసి స్టిచ్ చేయాలన్నమాట. తీసుకొని వచ్చి ఇచ్చింది. ఇంకా సరే అని చెప్పేసి అది కూడా మీతో షేర్ చేస్తున్నాను. చూడండి, ఈ కాంబినేషన్ వచ్చేసి రిషిది, ఈ కాంబినేషన్ వచ్చేసి నాది అనమాట. స్పెసిల్కి ఎలాగో ట్రెండింగ్ అండి, నిజంగానే చాలా ట్రెండింగ్ అనే చెప్పచ్చు. ఇంకా ఈ కాంబినేషన్, ఏ కాంబినేషన్ బాగుంది మీకు అని చెప్పేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. చూసారు కదా, ఈ 2 కాంబినేషన్స్, ఒకటైతే రిషిది, ఒకటైతే నాది అనమాట. మేమిద్దరం మామ్ అండ్ డాటర్ లాగా వేసుకోవాలని చెప్పేసి డిజైన్ చేసుకున్నాను. ఏది బాగుంది చెప్పండి అని చెప్పేసి అడుగుతున్నాను ఇక్కడ. ఇంకొచ్చేసి చెప్పాను కదా శారీస్ తీసుకొని వచ్చింది అని చెప్పేసి, ఇవే అండి. చూస్తున్నాను, బ్లూ కలర్ బ్లౌజ్ మీకు కనిపిస్తుంటుంది కదా, ఈ పైన బ్లూ కలరు, తను అది లూజ్ ఉంది అని చెప్పేసి సైడ్ స్టిచ్చెస్ అయితే వేయమందనమాట. సరే అని చెప్పేసి అన్నాను. చూసారా, మగ్గం వర్క్ బ్లౌజ్ అండి. ఇంకా ఈ వీడియో ఇలాగే కంటిన్యూ అవుతూ ఉంటుంది. మన ఛానల్ వీడియోస్ అన్నీ కూడా చూసేయండి, స్కిప్ చేయకుండా చూస్తారని అనుకుంటున్నాను.